ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మీకు ఎవరికైనా చర్మ సంబంధమైన వ్యాధులు ఉన్నాయా? చర్మ సంబంధమైన అనారోగ్యాలతో బాధపడేవారు బయట అంతర్గతంగా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన రెమెడీ ఉంది. ఇది చర్మ సంబంధిత వ్యాధులకి కారకత్వం వహించే కేతువు నుంచి రక్షణ పొందడానికి ఈ ఉపాయం. జాతక చక్రంలో ఎవరికైతే కేతువు బాగోరో, ఎక్కడైనా కేతు సంచారం బాగోనప్పుడు చర్మ వ్యాధులు పెరగడానికి కారణమవుతాయి. మనం ఈరోజు ఈ దుష్ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, ఈ చర్మ సమస్యలు నయం చేసుకోవడానికి ఇది తాంత్రిక పరిహారం. ఇక్కడ మందులు వాడుతున్నామండి, ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదనేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఈ జాతకంలో కేతువు సంచారం ఏ స్థితిలో ఉందో ఆ స్థితి వల్ల చర్మవ్యాధులు పెరగటం కానీ తగ్గడం కానీ జరుగుతాయి. మీకు చర్మవ్యాధులతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఏం చేయాలి అంటే, ఒక శుభ్రమైన కుండ తీసుకోండి. అంటే మట్టి కుండ ఒక చిన్న తీసుకోండి. దాంట్లో మంచినీరు పోయండి. దాంట్లో మీ చేతికున్న బంగారు బొంగరం కానీ, స్వచ్ఛమైన బంగారం, అందులో రోల్డ్ గోల్డ్ కాదు, స్వచ్ఛమైన బంగారం తీసుకొని ఆ ఉంగరాన్ని శుభ్రం చేసి ఆ నీళ్ళల్లో వేయండి. చిన్న కుండైనా పర్వాలేదు. ఒక 2 గంటల తర్వాత ఆ ఉంగరాన్ని తీసి ఎక్కడైతే చర్మ వ్యాధితో బాధపడుతున్నామో ఆ స్కిన్ మీద ఆ నీటిని మొత్తం కడగండి. తర్వాత మిగిలిన నీటిని మీరు రోజు నడిచే రోడ్డు, అంటే 4 రోడ్లు కోడలు ఇలా ఉంటాయి కదా, అలా వెళ్తున్నప్పుడు ఆ 4 రోడ్లు కోడ దగ్గర కానీ, వీధి మూల మీద కానీ, టర్నింగ్లు వస్తాయి కదా, మూడు టర్నింగ్లు అక్కడ కానీ కొద్దిగా నీరుని అక్కడ 4 రోడ్లు కలిసి చోట చల్లండి. ఇలా మీరు చేస్తూ ఉంటే, అది ఈ రోడ్డు కూడా ప్రతిరోజు మీరు నడిచే రోడ్డే ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా చర్మ సమస్యల నుంచి బయటపడతారు. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. దీనికి నియమ నిబంధనలు లేవు. ఈ రోజు ఆ రోజు ఏ రోజునైనా దీన్ని స్టార్ట్ చేయవచ్చు. మీకు తగ్గే వరకు ఈ పరిహారం చేయవచ్చు. అది కూడా బంగారు పొంగరం మట్టి కుండని మళ్ళీ వాడవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఉంటుందని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.